హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. మీరు బాగుండాలని, సురక్షితంగా ఉండాలని, అన్నిటికంటే ముఖ్యంగా ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలని మీకోసం ప్రార్థిస్తూ ప్రార్థనాపూర్వకంగా దేవుడిచ్చిన సందేశాలను ఈ రీతిగా ప్రతి ఉదయం మీకు అందిస్తున్నాం. క్రమ తప్పకుండా వీక్షించండి, దైవాశీర్వాదాలు పొందండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా, మరొక రోజు ఇచ్చావు, మరొకసారి మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మరి మీరు వీక్షించి ఊరుకుంటున్నారా? ఎవరికైనా షేర్ చేస్తున్నారా? ఇతరులు కూడా చూచేటట్టు చూడండి. ఈ రోజున దేవుని వాక్యం ప్రతి వారికి దేవుడు అందుబాటులో ఉన్నట్లుగా ఈ డిజిటల్ మీడియా లేక సోషల్ మీడియా ద్వారా దేవుడు ప్రతి ఒక్కరికి, ప్రతి దేశ విదేశాల్లో ఉన్నవారికి దేవుని మాటలు వినిపించడానికి అవకాశం ఇచ్చాడు. సకల జనులకు సువార్త ప్రకటించబడే వరకు ఆయన రాకడ తారసమవుతుంది. సో ఇది మన బాధ్యత. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్న దేవుని మాటను మనం శిరస వహించాలి. ఒక్కసారి ఈ కీర్తన 95వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను, వినండి. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు మిస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. మీ హృదయములను కఠినపరచుకొనకుడి. మన హృదయం ఉంది కదండి, మన హృదయం చాలా సున్నితమైంది. ఆ హృదయంలో ఉన్న మనస్సాక్షి చాలా సెన్సిటివ్. ఎవరో మనకి చెప్పకముందే మన మనస్సాక్షి మన తప్పును మనకు చెప్తుంది. ఉండాలంటే అనుభవం లేదా? కానీ చాలామంది జీవితాల్లో ఆ మనస్సాక్షిని పనిచేయటం చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతుంది, బండబారిపోతుంది. ఎందుకు? హృదయము కఠినమైపోతుంది. ఎందుకు? రెసిస్టెన్స్ కఠినంగా ఉందంటే దానికి లోపలికి వెళ్ళదు. ఒక రాయి చూడండి, మీరు ఎన్ని సంవత్సరాలు నీళ్ళల్లో నానబెట్టినా ఆ లోపలికి ఒక్క చుక్క కూడా తేమెళ్ళదు, అసలు తడెళ్ళదు. కొందరు హృదయాలు అంతే, వాక్యంలో మునిగి తేలుతున్నారు. మీరే చూడండి, అనుదిన ధ్యానాన్ని ఎన్ని రోజుల నుంచి మేము చూస్తున్నాం అంటున్నారు. నిజంగా ఎన్ని పాఠాలు మనం నేర్చుకుంటున్నాం, ఎన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం, ఎన్ని సత్యాలను దేవుని వాక్యంలో నుండి ప్రభు ఈ గత 6 సంవత్సరాల పైబడి నేర్పిస్తూ ఉన్నాడు. వాటన్నిటినీ మనం నిజంగా అనుసరిస్తే, వాటిని స్వీకరిస్తే, వాటిని హృదయానికి అనునయించుకుంటే ఈ పాటికి మనం క్రీస్తు స్వరూప్యంలోనికి మలచబడాలి. అవుననుకోండి, వీళ్ళు కొందరు శ్రద్ధగా విని మలచబడుతున్నారు, విశ్వాసాభివృద్ధి పొందుతున్నారు, ఆధ్యాత్మికంగా బలపడుతున్నారు, అపవాదిని ఎదిరిస్తున్నారు, దేవుని కొరకు నిలబడగలుగుతున్నారు, ఆత్మను సంపాదించాలనే ఆశ కలిగిన వారిగా ఉన్నారు. దాని విషయమే ప్రభువుని స్తుతిస్తున్నాను. బట్ అంత పర్సెంటేజ్ కొందరు మాత్రమే. మిగిలిన వారు మీరు వింటున్నారు, మనస్ఫూర్తిగా వింటలేదు, విన్నదాన్ని హృదయానికి అనునయించుకోవటం లేదు. ఇక్కడ చూడండి, అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మిస్సాదినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. ఈ సందర్భాన్ని మనం అలాగే చూడొచ్చు. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం అక్కడ ఏం జరిగింది, ఆ యొక్క మెరీబా యొద్ద ఏం జరిగిందని చూడొచ్చు. చూడండి, నిర్గమాకాండం 17వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుండి మీరు చదవండి. ఇది అనుదిన ధ్యానం కదా, నేను వివరించడం కుదరదు, కానీ మీకు తెలుస్తుంది. ఎక్కడ వారికి 17వ అధ్యాయం 2వ వచనంలో అన్నారు, మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగుగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా మీరు నాతో వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సడుగుచు, ఎందుకు
మమ్మను మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుంచి తీసుకొని వచ్చిదిరా. వాదించటం ఎందుకండి? నీళ్లు లేవు, కొరతలు ఉంటాయి. చిన్న కొరత రాగానే, చిన్న అవసరత రాగానే వెంటనే దేవుడా నువ్వు ఎక్కడున్నావు, నువ్వు నాకేం చేసావు అనే మనస్తత్వం మీకు కనుక ఉంటే మీరు మీ హృదయం కఠినమైపోయిందండి. ఇదే ఇశ్రాయేలీలు ఐగుప్తులో అన్ని అద్భుతాలు జరగడం కళ్ళారా చూశారు. భయంకరమైనటువంటి పోరాటంలో వెనక ఫరో సైన్యం, ముందు ఎర్ర సముద్రం ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా సముద్రం 2 పాయలుగా చేయబడి 6 నెలలు నడిచొచ్చారో అన్నది వారికి తెలుసు. ఆకలి అనేది లేకుండా ప్రతిరోజు ఉదయం ఆగకుండా, లేట్ అవ్వకుండా ఆకాశం నుండి మన్నా కురిపించాడు. వాళ్ళు తిన్నారు, అది తెలుసు. ఆహారం ఇచ్చిన దేవుడు నీళ్ళు ఇవ్వడా? విడిపించిన దేవుడు కాపాడడా? రక్షించడా? ప్రతి దానికి వాదించటం, దేవుడు ఉంటే నాకెందుకు ఇలా జరగాలి, దేవుడేడి, దేవుడు ఎక్కడ? దేవుడిని నమ్మని వారు, దేవుని మాటను నమ్మని వారు ప్రభువును విసిగిస్తారు, వాదిస్తారు, సణుగుతారు. ఈ 2 పెద్ద భయంకరమైన అంటురోగాలండి. వాదన పెట్టుకోకండి ఎవరితో కూడా. ఆర్గ్యుమెంట్ వద్దండి. కొంతమంది భార్యాభర్తల సమయమంతా వాదనతో అయిపోద్ది. వాదించుకుంటూనే బతుకుతుంటారు అలా సంవత్సరాల తర్వాత. కొంతమందితో పెట్టుకున్నామంటే తంటాల వారోళ్ళలాగా వాడితో ఇంకా తెగదెంపులు ఉండవు. ముగిద్దామంటే ముగించట కుదరదు ఆ వాదన. ఆ వాదనల వలన మనం కఠినమైపోతున్నాం, మొండిగా తిరిగిపోతున్నాం. వాదించేవాడికి ఎదుటివాడి తప్పులు కనపడతాయి కానీ వాడి తప్పులు కనపడవు. తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనుకునే స్థితిలో ఉన్నవాడే వాదిస్తాడండి. నేను కూడా నేర్చుకుందాం, నేను కూడా తెలుసుకుందాం, వాళ్ళలో కూడా కొంచెం నిజముందేమో అని అనుకునేవాడు ఈ విల్ రెడీ టు లెర్న్, నేర్చుకోవడానికి ఆశపడతాడు. కానీ ఈ రోజున దేవుని బిడ్డలు వాక్యం చదువుతున్నప్పుడు కూడా ఇదెందుకు, ఇదెలా, అదెలా అని దేవునినే సందేహించేవారు ఉన్నారు. ఇక్కడ మోషే అహరోనుల మీదుగా సంధించలేదు. మీరు మీ సడుగులు మా మీద కాదు, మిమ్మల్ని విడిపించిన దేవుని మీదే అని చెప్పాడు. చూడండి, మనం ఎదుటివారి మీద మనం సడిగినప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా సడుగుతున్నామండి. మీ తల్లిదండ్రులు దూషించకు, పొరుగువాడిని ద్వేషించకు. ప్రభు నిన్ను ప్రేమించాడు, నీ కొరకు సమస్తము చేయగలడని విశ్వసించు. హృదయం కఠినమైపోద్ది. ఎందుకంటే కొన్ని విషయాలు మనకు అలవాటైపోయినప్పుడు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంటారు చూసారా. అంటే మనకి ఎవరి కోసం ఇస్తాడు దేవుడు, మమ్మల్ని కన్నావు కదా, ఎవరి కోసం పెడతావు తిండి అని తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నాడు చూడండి పిల్లలు. అదే కఠినపరచుకోవడం. నిన్ను కన్న తల్లి, నన్ను పెంచి పోషించిన నా తండ్రి అనే కృతజ్ఞత లేని వారిగా ఉంటున్నారు ఇవాళ. వాదన సాతాను సంబంధమైంది, విధేయత ప్రభువు బిడ్డలు కలిగి ఉండవలసింది. సనగటం సాతాను సంబంధమైంది, స్తుతించటం ప్రభు చేసింది. నీకు ఉన్నదాని గురించి ప్రభువును స్తుతించు, లేని దాని గురించి సడగొద్దు. ఉన్నదాని గురించి స్తుతిస్తే లేనిది కూడా దేవుడు నీకు ఇస్తాడు. మీ హృదయాలను కఠినపరచుకోకండి. హృదయం కఠినమైపోతుంది. కారణం, మనుషులకి దేవుని మాట విన్నప్పుడు ఆ మాట దేవుని దగ్గర నుంచి వచ్చింది అన్నది నమ్మటం లేదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మళ్ళీ ఈ విషయాన్ని ప్రస్తావించబడింది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో నేను వందన జ్ఞానంలో ఎక్కువగా రిఫరెన్స్లు చెప్పటం ఇష్టపడను, ఎందుకంటే సమయం కొంచెం ఉంటుంది, దాంట్లో వివరించాలి కనుక. బట్ మీరు దినమంతా ధ్యానించడానికి రిఫరెన్స్లు మీరు నోట్ చేసుకుంటే అవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. నేను మన బెంగళూరు వెళ్ళినప్పుడు ఒక సహోదరు వచ్చి తెలుగు ఆమె లేక అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు, మీ తెలుగు వర్తమానాలన్నీ నేను కన్నడలో రాసి పెట్టుకున్నానండి, ఎవ్రీడే అనదర్ ధ్యానం, ఇంత పెద్ద నోట్బుక్ తీసుకొచ్చి చూపిస్తే నేను ఆశ్చర్యపడ్డాను. ఈ రిఫరెన్స్లన్నీ రాసుకున్నాను, ఈ రిఫరెన్స్లన్నీ చదువుతున్నాను. నాకు టీవీ ప్రోగ్రామ్స్ ఇచ్చేటప్పుడు కొంతమంది ఒక ఆమె
డెఫ్ అండ్ డెమ్ ఆమె. మీ వాక్యం అంతా వింటున్నాను అంటే, మీకు డెఫ్ అన్నారు కదా, చెవుడు అన్నారు కదా, ఎలా వింటారు అంటే, మీరు కింద రిఫరెన్స్ ఇస్తారు కదా, ఆ రిఫరెన్స్లన్నీ నోట్ చేసుకొని దానిని బట్టి ఆ వాక్య సారాన్ని ఊహించుకొని బైబిల్లో చదువుకొని నేను ఆధ్యాత్మికంగా బలపడుతున్నాను అన్నారు. మీకు అలవాటు ఉందండి? రిఫరెన్స్లు కనీసం నోట్ చేసుకోండి. అంతకుముందు షార్ట్ హ్యాండెడ్ అనేవారు, చెప్పింది చెప్పినట్టు రాసుకుంటూ పోయేవారు. గొప్ప గొప్ప దైవజనుల సందేశాలను పుస్తకాలుగా ప్రింట్ చేశారంటే అది ఎవరో రాసి వాటిని అలా ప్రింట్ చేసి ఇవాళ అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తున్నారు. అనేకసార్లు దేవుడు చెప్పాడు ఇర్మియాతో కూడా, నేను చెప్పేవి రాసి ఉంచుకో. ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ ఆ సువార్థికులు రాసుండకపోతే, శిష్యులు రాసుండకపోతే ఇవాళ కొత్త నిబంధనలో అనేక భాగాలు మనకు ఉండుండేగా. అలాగే ఆనాడు ఈ మోషే కొండెక్కి కూర్చొని ఆ తోలు దట్టీల మీద రాసి ఉండకపోతే వాళ్ళ ధర్మశాస్త్రం మనకు దొరికేది కాదు. దేవుని వాక్యం విని వదిలిపెట్టేది కాదు, విని భద్రపరుచుకునేది. అన్ని రీతులుగా భద్రపరుచుకోవచ్చు. నీ హృదయంలో భద్రపరుచుకోవచ్చు, నీ మనస్సులో భద్రపరుచుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న మన కెపాసిటీని బట్టి కాసేపు ముందు జరిగిందే మనం మర్చిపోయే పరిస్థితుల్లో ఉంటున్నాం. కనుక రాసి పెట్టుకుంటే ఇట్ విల్ బి ఎ రిమైండర్. ఏంటండి? చూడండి, హెబ్రీయులు రాసిన పత్రికలో హెబ్రీయులు రాసిన గ్రంథకర్త అంటున్నాడు, 13వ అధ్యాయం 13వ వచనం, నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను. నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయాలు కఠినపరచుకోకండి. చాలాసార్లు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడని నీవు ఒప్పుకుంటున్నావు, కానీ దాన్ని నువ్వు అంగీకరించటంలో అంతరంగంలో నీ బాధ గురించి నీకు చెప్పినప్పుడు నువ్వు దిగులుతో ఏకీవిస్తున్నావేమో, కానీ నిన్ను దిద్దినప్పుడు, గద్దించినప్పుడు, నీ తప్పెత్తు చూపిస్తున్నప్పుడు నాది కాదులే అని ముఖం తిప్పుకున్నట్టుగా అనేకులు ఈ దినాన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. కాబట్టి ఇవాళ గద్దింపులు, దిద్దుబాటులతో కూడిన బోధల కంటే ఆశీర్వాదాలు, మెప్పులు, చమత్కారాలతో కూడిన బోధ వినడానికి మనుషులు తహతహలాడుతున్నారు. ఇట్ విల్ నాట్ వర్క్. అది మన హృదయాలలో మార్పు రాదు. గద్దింపు మన హృదయాలను మార్పులోనికి తెస్తుంది. గద్దించినప్పుడు జ్ఞానవంతుడు తను దిద్దుకుంటాడు, బుద్ధిహీనుడు దాని మీద తిరగబడతాడు. దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు. దేవుని వాక్యము, దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము బోధించుటకు, గద్దించుటకు, ఖండించుటకు, బుద్ధి చెప్పుటకు, శిక్షించుటకు ప్రయోజనకరంగా ఉందని చెప్పాడు. కాబట్టి వాక్యం వినేటప్పుడు ఇవాళ నన్ను దిద్దయ్యా, నాతో మాట్లాడయ్యా అని వెళ్ళాలి, కానీ వాళ్ళకు ప్రామిస్ ఇవ్వండి, అది పట్టుకొని మేము వేలాడతామన్నట్టు ఇవాళ బోధకులు కూడా వాగ్దానాలు ఇస్తున్నారే కానీ ఆ వాగ్దానం వెనకాల ఉన్న నిబంధనను గమనించటం లేదు. మీరు ఖచ్చితంగా బైబిల్ చదివి చూస్తే వాగ్దానము నిబంధనకు లోబడ్డప్పుడే వాగ్దానం నెరవేరుతుంది. నువ్వు లేచి నీ ఇంటి వారిని విడిచిపెట్టి రా, అప్పుడే నేను దీవిస్తానన్నాడు అబ్రహాముతో. మీరు నాకు మొర్ర పెడితే నేను ఉత్తరం ఇస్తానంటున్నాడు ప్రభు. మీరు మీ పాపం కొరకు పశ్చాత్తాపడితే నా కోపం మళ్ళించుకుంటాను అంటున్నాడు ప్రభు. మన పాపాలు మనం ఒప్పుకుంటే క్షమిస్తానంటున్నాడు. ఒప్పుకోకుండానంటే క్షమించబడతాం. పశ్చాత్తాపడకుండానే ఎలాగా రక్షణానందాన్ని పొందుతాం? దేవుని మాటను నమ్మాలి, నమ్మిన దాన్ని హృదయానికి అనునయించుకోవాలి. అన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు చూసిన ఇశ్రాయేలీయులు వాళ్ళు హృదయాలను కఠినపరుచుకున్నారు. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 45 సంవత్సరాలు బ్రతకంతా అక్కడే ప్రభు అన్నాడు. అందుకే నేను వీరి వల్ల 40 ఏళ్ళు, 10వ వచనం అండి, 95:10, 40 ఏళ్ల కాలము ఆ తరము వారి వల్ల నేను విసికి వారు హృదయములు తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకోలేదనుకోండి. 40 సంవత్సరాలు ఎన్ని అద్భుతాల ద్వారా, ఎన్ని రీతులుగా, ఎన్ని విధములుగా ఇశ్రాయేలుని దీవించి నడిపించి మేలు చేసిన వాళ్ళు మాత్రం తప్పిపోతూనే ఉన్నారు. దానికి లోబడతమే లేదు. కఠినపరుచుకుంటున్నారు, విసిగిస్తున్నారు, బాధ పెడుతున్నారు, వాదిస్తున్నారు, సణుగుతున్నారు.
కావున నేను కోపించి మీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశించకూడదని ప్రమాణం చేస్తానని ప్రభు అంటున్నాడండి. అబ్బో, ఇవాళ దేవుని వాక్యం వింటే విను, వినకపోతే మానయ్య అనేది ఒక ఆప్షన్ అనుకుంటున్నారా? పర్వాలేదులండి, మేము వింటే వింటాం, లేకపోతే ఊరుకుంటాం, మా ఇష్టం చేసుకుంటాం అంటున్నారా? విసిగిపోయే దేవుడట మీరెన్నడూ నా రాజ్యానికి వారసుడు కారు అంటాడు. మీరెవరో నాకు తెలియదు అంటాడు. అపవాదికి దాని అనుచరులకు సిద్ధపరిచిన అగ్నిగుండానికి పొండి అంటాడంట. ఇప్పుడు రండి రండి అంటున్నాడండి. కానీ ఒక రోజు వస్తుంది పొండి అంటాడు. అంతకుముందే మనం ప్రభు పాదాలు పట్టుకుంటే, పశ్చాత్తాపడితే, మన హృదయాలు మెత్తన చేసుకుంటే, నీ రాతి కూడా తీసివేసి నేను మాంసపు కూడా ఇస్తానన్న ప్రభువునంత విశ్వాసం ఉంచి మోకరించి మన తప్పుల కొరకు మనం ఎక్కడెక్కడ మూర్ఖతను కనపరిచామో, వాదించామో, సడిగామో, గొణిగామో, దేవుడిని సందేహించామో, దేవుని విషయాలను అలక్ష్యం చేశామన్నది జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడితే ఆయన కరుణ వాత్సల్యత కలిగిన వాడు కనుక మనకి రావలసిన కీడు నుండి మనల్ని తప్పించి మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొక్కసారి మా మధ్యలో నీ పరిశుద్ధాత్మ కార్యము జరిగినట్లుగా ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఈ కార్యాన్ని, ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్నారో వారి హృదయాలలో పరిశుద్ధాత్మని కార్యము చేయని ఆయన. పాపం వలన, పాపము కలుగు చేయు భ్రమ వలన కఠినమైపోయిన మా హృదయాలు నీ సువార్త ద్వారా, బండలను పగలగొట్టు సుత్తి వంటి నీ మాట ద్వారా పగలగొట్టి మమ్మను మెత్తన చేసి నీ మాట విని వణికేవారిగా, నీ వాక్యానుసారంగా బ్రతికేవారిగా ఉండుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుడుగాక. ఆమేన్. దేవుడి స్తోత్రం. మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో లైవ్ చాట్లోకి వచ్చి పేరు ఊరు టైప్ చేయండి. మీ ప్రార్థన వసతులు భారాలు 954004 నెంబర్కి, దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీకోసం ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. దేవుడు తప్పక మనల్ని దీవిస్తాడు. ప్రచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి తోటలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడు మహాకృప మీకు తోడైనుగాక. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. ఈ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం.